వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులో ఆంధ్రీకరించినటువంటి మహోన్నత వ్యక్తి ఆదికవి నన్నయ్య గారు. నాడు ఆదికవి నన్నయ్య నుండి నేడు ఆధునిక కవుల వరకు ఎందరో మహానుభావులు 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ రాజమహేంద్రవరం నగరంలో గోదావరి నీళ్లు తాగుతూ తమ కవులను, తమ కవిత్వాలను, తమ కళలను పోషించారు. కాబట్టే సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం పేరొందింది. ఈ నేపథ్యంలో ఈ గడ్డపై ఈ గోదావరి చెంతన ఉన్నటువంటి మరొక ఆణిముత్యాన్ని నేడు విశ్వవిద్యాలయం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. ఆమె చల్లా మహీరమ. తిను 13 ఏళ్ల వయసులోనే సుమారు 400 పేజీలతో కలిగినటువంటి ఒక గొప్ప నవలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పుస్తకాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ గారు ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో మహీరమతో మాట్లాడి ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఈ పుస్తకాన్ని రచించడానికి గల కారణం ఏంటి? ఈ పుస్తకంలో ఏ అంశాలు ఉన్నాయి? నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక నాటకంగా ఒక స్క్రిప్ట్ రాశాను. ఎందుకో రాశాక నాకు ఇంకా బాగుండొచ్చు కదా అని అనిపించింది. అందుకనే నేను పుస్తకంగా రాద్దాము అని అనుకున్నాను. రాసిన తర్వాత నాకు అప్పుడు సంతృప్తి కలిగింది. ఈ పుస్తకంలో ప్రకృతిలో ఉన్న ముఖ్యమైన అంశాలు నీరు, గాలి, భూమి, అగ్ని ఉంటాయి. మీద ఆధారపడి ఉంది. పంచభూతాలు నేపథ్యంలో ఉన్నటువంటి ఈ పుస్తకం, దీనికి టైటిల్ ఎలా పెట్టారు? దీని యొక్క కవర్ పేజ్ కూడా చాలా అందంగా ఉంది. దీని యొక్క నేపథ్యం ఏంటి? రూబీ బ్లూ స్ట్రీమ్ అంటే ముఖ్య పాత్ర పేరు. బాండ్ ఆఫ్ ఫైర్ అంటే ఇప్పుడు విలన్, పుస్తకంలో ఉన్న విలన్ ఏమో మెయిన్గా ఫైర్ కంట్రోల్ చేయగలుగుతాడు. అందుకని బాండ్ ఆఫ్ ఫైర్ అని పెట్టాను పేరు. ఇందులో విలన్ ఏమో ప్రకృతిలో ఉన్న 4 అంశాలపై నియంత్రణ పొందుదామని చూస్తూ ఉంటాడు. అందుకని ముఖ్య పాత్ర తన తమ్ముడు, స్నేహితురాలు వెళ్ళి ఆ విలన్ని ఆపుతారు. ప్రస్తుతం మీరు ఏం చదువుతున్నారు? మీ వయసు ఎంత? మీరేం చదువుతున్నారు? ఈ పుస్తకం ఇలా రచన చేయడానికి, ఇలా నవలు రాయడానికి మీ తల్లిదండ్రులు లేదంటే తాతామామలు వీళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది? నేను ఇప్పుడు 9th గ్రేడ్లో చదువుతున్నాను. నాకు ఈ పుస్తకం రాయడానికి మెయిన్గా మా అమ్మ నాన్న ప్రోత్సహిస్తారు. ఎందుకంటే నాకు రాయడం చాలా ఇష్టం తెలిసి వాళ్ళు నన్ను రాయడానికి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా నాకు మాట్లాడాలనిపించినప్పుడు వాళ్ళు ఎప్పుడు నా దగ్గర ఉంటారు. మా తాతగారు సివిఎస్ శాస్త్రి గారు కూడా మంచి అవకాశాలు ఇస్తారు. నాగేంద్ర కిషోర్ గారు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఈ పుస్తకాన్ని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ గారితో ఆవిష్కరించారు. ఆమెతోనే, అంటే వైస్ ఛాన్సలర్తో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సినటువంటి ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? నాకు నేను ఇంగ్లీష్లో రాస్తాను మామూలుగా, కానీ నాకు తెలుగులో కూడా రాయాలని అనిపిస్తుంది. అంటే ఇలా 2 లేదా 2 కంటే ఇంకా భాషల్లో రాయడానికి మెయిన్ ప్రోత్సాహం ఆవిడ నుంచే వస్తుంది. ఎందుకంటే ఆవిడ 2 కాదు, ఇంచుమించు 19 లాంగ్వేజెస్ తెలుసు ఆవిడకి. అందుకని ఆవిడ మోటివేషన్గా తీసుకుని నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వచ్చాను. యూనివర్సిటీలో ఎలా ఉంది పరిస్థితి? యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఆవిష్కరించిన తర్వాత ఆమె మీతో చెప్పినటువంటి సంభాషణ ఏమిటి? ఆవిడ అభిప్రాయం ఎలా ఉంది? వైస్ ఛాన్సలర్ గారు ఆవిడ చాలా ఆనందపడ్డారు. నాకు కూడా ఆవిడని చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆవిడ కూడా నన్ను రాయమని చాలా మోటివేట్ చేశారు, ప్రోత్సహించారు. కేవలం ఇలా రచనలు మాత్రం కాకుండా మీకున్నటువంటి ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏమున్నాయి? వాటి గురించి నేను బొమ్మలు గీస్తాను. నేను రాయడం కూడా హ్యాండ్ రైటింగ్ అందరూ మెచ్చుకుంటారు నాది. నాకు చదవడం కూడా ఇష్టం స్కూల్లో చాలా సబ్జెక్ట్స్లో. ఇంకా కర్ణాటక సంగీతం, కీబోర్డ్ ఇటువంటివి ఏవో స్పెషల్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. నాకు పాడడం చాలా ఇష్టం, ముఖ్యంగా కర్ణాటక మ్యూజిక్లో పాడడం. నేను చాలా ఆసక్తితో నేర్చుకుంటాను. ఇప్పుడు నేను గ్రేడ్ 4 లెవెల్లో ఉన్నాను కర్ణాటక మ్యూజిక్లో. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ చెల్లి వీళ్ళ గురించి, అంటే ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, మీ చెల్లి తనకి ఎలాగా నువ్వు స్ఫూర్తిగా ఉన్నావు?
మా నాన్నగారు రోహన్ కృష్ణాచల గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డెలాయిట్లో ఈడియల్గా పనిచేస్తారు. మా అమ్మ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. ఇప్పుడు హౌస్ వైఫ్ అలాగా అని చాలా బాగా చూసుకుంటారు. మా చెల్లేమో లక్ష్మి అనగాచల్ల తన పేరు. తను కూడా చాలా నాతో ఆడుకుని నాకు ఎప్పుడైనా రాయడం నుంచి కొద్దిగా బ్రేక్ కావాలని అనిపించినప్పుడు నాతో ఆడుకుని నన్ను కూడా ప్రోత్సహిస్తుంది. తను కూడా. ఇప్పుడు ఈ బుక్ రాస్తారు కదా, మీ ఆలోచన, మీ లక్ష్యం ఏంటి, మీ టార్గెట్ ఏంటి? నాకు సిరీస్ ద్వారా అందరికీ ప్రకృతి గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామని లక్ష్యం నాకు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎన్విరాన్మెంట్ కన్సర్వేషన్ గురించి ఆలోచించినప్పుడు మనం ప్రకృతి నాశనం అయిపోతే మనకి ఏమైనా అవుతుంది అని చెప్పే భయంతో మనం కన్సర్వ్ చేస్తాం నేచర్ని. కానీ మనం ప్రకృతిగా అందం తెలుసుకుని మనం రక్షించాలని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? నేను 9th క్లాస్లో చదువుతాను. నాకు మెయిన్గా ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్ అండ్ కంప్యూటర్స్లో చాలా ఆసక్తి ఉంది. అంటే 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా హ్యారీ పాటర్ లేకపోతే సోఫియా ఇటువంటి కార్టూన్స్ లేకపోతే యానిమేషన్ బొమ్మలతో చూసి వాటిని ఆనందిస్తుంటారు కదా. మీరే కొత్తగా ఒక రచన చేసి ఒక నూతన సృష్టి చేసినట్టు ఒక రచన చేయడం అంటే దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి ఎలా మాట్లాడుతుంటారు? నాకు అంటే నేను కూడా చాలా చదివాను. అందుకనే నాకు కూడా చదివాక ఆనందం ఎలా ఉంటుందో తెలుసు. అందుకనే వాళ్ళకు కూడా ఇంకో రూపంగా ఆనందం ఇద్దాము అని నా ఫ్రెండ్స్కి అనుకుంటూ ఉంటాను. మా ఫ్రెండ్స్ చూసి చాలా మెచ్చుకుంటారు నన్ను. అంటే అందరూ ఆడుకుంటారు లేకపోతే వాళ్ళ సమయాన్ని సెల్ ఫోన్లతోనో లేకపోతే సినిమాలతోనో కాలక్షేపం చేస్తుంటారు కదా. మీ సమయాన్ని ఇలా రచనల వైపు తీసుకొచ్చారు. మీరేమైనా మిస్ అవుతున్నానని కానీ అలా ఫీల్ అవుతారా? లేకపోతే ఇది నాకు నాకు ఇష్టమైంది కాబట్టి నేను చేస్తున్నాను అలా ఫీల్ అవుతారా? మనం ఎప్పుడైనా ఒక పనే ఒక సమయంలో చేయగలుగుతాము. అది మనకు ఏం చేస్తున్నాము అనే దృష్టితో చూడకూడదు. మనకి అది ఎంత ఇష్టమో దాన్ని బట్టి చూడాలి. అందుకని నేను పెద్ద ఏమీ మిస్ అవ్వట్లేదు అని అనిపించట్లేదు. మీ ఇష్టాన్ని మీ తల్లిదండ్రులు ఎలాగా ప్రోత్సహించారు? మా నాన్నేమో అస్సలు హెసిటేషన్ లేకుండా నాకేమైనా కావాలంటే ఇస్తారు. మా అమ్మ కూడా. ఎందుకంటే మా నాన్నగారు నా పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. అది నాకు చాలా ఆనందం ఇచ్చింది. మా అమ్మ కూడా ఎప్పుడైనా నాకు ఏమైనా కాన్ఫిడెన్స్ లేకపోతే అమ్మ కూడా నాకు ధైర్యం ఇస్తుంది. ఈ బుక్ విసిగిరి ఆవిష్కరించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆవిడ మిమ్మల్ని ఏ విధంగా ప్రశంసించారు? నాకు పుస్తకం రాయడం వల్ల చాలా ఆనందంగా అనిపించింది. ప్రసన్నశ్రీ గారు కూడా, వైస్ ఛాన్సలర్ గారు నన్ను రాయమని, నా రైటింగ్ జర్నీ కంటిన్యూ చేయమని ఆవిడ కూడా ప్రోత్సహించారు. నేను ఆవిడలాగే నేను కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకుని సఫలం కలగాలి అని అనుకుంటున్నాను. నా ఫ్యామిలీకి కూడా, మా అమ్మ నాన్న, అమ్మమ్మ తాతలు నుంచి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరే సొంతంగా స్వయంగా మీ చేతితో ఆవిడకి రాసిచ్చారు కదా, మీ రైటింగ్ చూసి ఆవిడ చాలా సంతోషపడ్డారు. దానికి సంబంధించి చెప్పండి. ఎక్కడ నేర్చుకున్నారు? నేను రైటింగ్ అంటే ఎక్కడ నేర్చుకోలేదు. అంటే నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ అనమాట. అందుకనే నేను బాగా రాయాలి అని అనుకుంటాను. నాకు ఆనందంగా అనిపించింది ఆవిడ నా హ్యాండ్ రైటింగ్ చూసి సంతోషించారని. నా స్కూల్లో కూడా ఎప్పుడైనా ఇలా స్కూల్ ప్రాజెక్ట్స్ వస్తే అందరూ నా ప్రాజెక్ట్ మెచ్చుకుంటారు. మీరు నన్నయ్య గారి గురించి నన్నయ్య యూనివర్సిటీకి వచ్చి బుక్ను ఆవిష్కరించారు. నన్నయ్య మీద కూడా ఏమైనా చదివారా? దాని గురించి చెప్పండి. అవును, ఆయన మహాభారతాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారని తెలుసుకున్నాను. అది చాలా పెద్ద ప్రాసెస్. అది చాలా పెద్ద అచీవ్మెంట్ అని అనిపించింది నాకు అది చూసి ఆయన చాలా మోటివేషనల్ పర్సన్గా అనిపించారు. ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ బుక్ తీసుకొస్తున్నారు కదా, దాని టైటిల్ ఏంటి? దాంట్లో ఏ అంశాలు ఉంటాయి ప్రధానంగా? సెకండ్ బుక్ పేరు రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద స్కీమ్ ఆఫ్ టైం. మెయిన్గా ఇప్పుడు టైం గురించి ఉంటుంది.
స్టోరీ అంతా. అందులో ఒక ఫిఫ్త్ ఎలిమెంట్ లైఫ్ అని కూడా ఉంటుంది. మెయిన్గా ఆ 2 ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి సిరీస్కి. మీరు ఆసువుగా వివిధ భాషలు అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇటువంటి భాషల్లో పాటలు కూడా రాస్తారని విన్నాం. మా కోసం ఒక పాట పాడతారు? ఇంగ్లీష్లో నేను ఫస్ట్ రాసిన పాట ఫ్లై ఫ్లై ఇన్ ద స్కై పాడతాను. Fly, fly in the sky, you won't be shy if once you try, and if you try, friends will be smiles, and flying you will go miles far. Smiles go miles far. Shallows of the river, reflecting of the river. Shallows of the river, reflecting as you shiver. Flowing and lowing as you sing. Flying up, flying down. Being a bird and flying all through town. Flying up, flying down. Being a bird and flying all through town. You can fly anywhere, here and there and everywhere. Come fly with me if you dare and if you care. అలాగే తెలుగులో కూడా పాటలు పాడారని విన్నాము. ఒక పాట మా కోసం. సందర్భం ఓ సందర్భం ఓ సందర్భం ఓ సందర్భం, ఎవరు ఇక్కడ వేరే కాదు, వస్తూనే అందరూ ఒకటయ్యారు. ఈ ద్వారాలు దాటే మీరు కనిపిస్తారు సమానంగానే, మీరు కనిపిస్తారు సమానంగానే. స్వాగతం, మీరు ఈ సభ్య కుటుంబంలో ఒక భాగం. స్వాగతం, మిమ్మల్ని చూస్తే మనకి ఆనందం. వేరే పనులు ఆపి వస్తే తేడాలు వదిలేసి వచ్చినట్టేగా. ప్రేక్షకులు ఈ దినానికి పునాది, ఈ జ్ఞాపకానికి విలువ మనం ఇవ్వబోయేది, ఈ జ్ఞాపకానికి విలువ మనం ఇవ్వబోయేది. స్వాగతం, మీరు ఈ సభ్య కుటుంబంలో ఒక భాగం. స్వాగతం, మిమ్మల్ని చూస్తే మనకి ఆనందం. అతిథులుగా ఈ క్షణాన్ని ఆస్వాదించు. ఈ సభ్య మళ్ళీ కలవకపోవచ్చు, మా కౌగిలింపు ఈ పాట ద్వారా. అందరి సంతోషం మా మనస్ఫూర్తి కోరిక. సందర్భమో 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 సందర్భం, సందర్భమో సందర్భం. సూపర్. చిన్నప్పుడు మనందరం కూడా భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. పెద్ద అయిన తర్వాత ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత దేశాలకు, అగ్రదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో మహారమి వాళ్ళ తండ్రి గారు కృష్ణ గారు భారతదేశంలోనే ఈ ప్రాంతంలోనే చదువుకుని అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. డెలైట్ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ తన పిల్లలు మాత్రం భారత సంస్కృతిలో పెంచాలనే ఆలోచనతో తన ఉద్యోగాన్ని అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేయించుకుని ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే నివాసం ఉంటూ తన పిల్లల్ని ఇక్కడ పెంచడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ నేపథ్యం రాగా సాగింది. నా నేపథ్యం అంటే మీరు చెప్పినట్టుగా చిన్నతనంలో 10వ తరగతి వరకు రాజమండ్రిలో చదువుకుని తర్వాత విశాఖపట్నంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని MBA IIM లక్నోలో చదువుకుని తర్వాత నా ప్రొఫెషనల్ కెరియర్ మొదలయ్యాక ఆ ప్రొఫెషనల్ కెరియర్లో ఆపర్చునిటీస్ ప్రకారం అమెరికాలో వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడ ఉండగానే నాకు వివాహం అయింది. తర్వాత మాకు 2 పిల్లలు అక్కడే జన్మించారు. ఒక 10 ఏళ్ళు అక్కడ ఉండి అక్కడ నేను ఉద్యోగం చేసుకుని మీరు అన్నట్టుగా డెలాయిట్ కంపెనీలో పనిచేసుకుంటూ అవకాశం చూసుకుని హైదరాబాద్లో మా ఆఫీస్ హైదరాబాద్లో ఉండగా హైదరాబాద్కి మేము రీలొకేట్ అయ్యి అక్కడి నుంచి లాస్ట్ ఒక 7 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నామండి. అంటే రచనల పట్ల ఆసక్తి చూపించేలాగా ఇటువైపు ఒక కవిత్రిగా ఎదగడానికి మీరు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అమ్మాయిలాగా?
చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా మా ఇంట్లో మా తాతగారు ఆయన చాలా చాలా పుస్తకాలు ఆయన చాలా చాలా పుస్తకాలు రాశారు, దాన్ని ప్రచురించారు, అన్నీ చేసుకున్నారు. సో మా ఇంట్లో అది ఆ తర్వాత మహీరమ చిన్నతనంలోనే పాటలు, కవితలు అవి రాయడం మొదలుపెట్టి మా అందరికీ ఎంతో ఆనందంగా అనిపించేది. మా తల్లిదండ్రులుగా మేమే కాకుండా మా నాన్నగారు అంటే మహీరమ తాతగారైనా వాళ్ళ కజిన్స్ అందరూ మొత్తం మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఎంతో చేయడంతో మహీరమ అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది తన రైటింగ్ జర్నీ. దాంట్లో భాగంగానే ముందు పాటలు, కవితలు, తర్వాత ఎస్సేస్ అవి రాసుకుంటూ దాన్నే ఇంకా బాగా పెద్ద ఎత్తున పుస్తకం కూడా రాయడం జరిగింది. ఆ పుస్తకం ఎప్పుడైతే వచ్చిందో మేము పబ్లిషింగ్ హౌసెస్తోనూ పబ్లిషర్స్తోనూ మాట్లాడి దాన్ని పబ్లిష్ చేయడం జరిగిందండి. మహీరమ అమ్మగారు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ అక్కడి నుంచి దాన్ని రిజైన్ చేసి తన పిల్లలను ఒక సన్మార్గంలో ఎంచుకుని దానిలో ముందుకు వెళ్తున్నారు కనుక వాళ్ళకు ప్రోత్సాహంగా ఉండాలని ఇంటిలోనే ఉంటూ వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సుధా గారు చెప్పండి, మీ అమ్మాయి మహీరమ ఇలాగ రచనల పట్ల ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు కదా, దాని నేపథ్యం చెప్పండి. తను చిన్నప్పటి నుంచి తన 8 years ఓల్డ్ అప్పటి నుంచి తను రాయడం, పాడడం, సరదాగా ఇవన్నీ కూడా చేసేది. యాక్చువల్గా ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, తను 7 years ఉన్నప్పటి నుంచి ఒక ఫుట్బాల్ మీద కూడా ఒక సరదాగా, అంటే అప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేది తను, అంటే అక్కడ ఉండడం వల్ల, అమెరికాలో ఉండడం వల్ల. బట్ ఎప్పుడు మేము ఇండియా వచ్చినా సరే నువ్వు తెలుగులో మాట్లాడాలి అని అంటే తను ఖచ్చితంగా ట్రై చేసేది తను తెలుగులో మాట్లాడడానికి. మాకు దేవుడి దయవల్ల ప్రతి ఇయర్ కూడా ఒకసారి ఇండియా రావడం అయ్యింది. సో అప్పుడు ప్రతిసారి ఇండియా వచ్చినప్పుడు తను తెలుగులోనే మాట్లాడడానికి కంప్లీట్గా ట్రై చేసేది. సో తన చిన్న ఇలా ఆ ఫుట్బాల్ మీద నుంచి పాట ఏదో మేము సరదాగా పాడుతోంది అని అనుకున్నాం. అలా తను మెల్లిగా పాటలు, రైమ్స్ తెలుగులో, హిందీలో కూడా రాయడం స్టార్ట్ చేసి మెల్లిగా మా హస్బెండ్ చెప్పినట్టు తను చక్కగా పుస్తకం కూడా రాయడం జరిగింది. ఎప్పుడు పేరెంట్స్గా మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయడం కాకుండా మా మావయ్య గారు, అత్తయ్య గారు, మా తల్లిదండ్రులు అందరూ కూడా తన్ని చాలా ఇప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఈ రైటింగ్ జర్నీ ఆపద్దు అని చెప్పి మెయిన్గా నాగేంద్ర కిషోర్ గారు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అందుకని మిగతా పిల్లలందరూ ఈ ఏజ్లో చదువుకుంటారు, లేకపోతే చదువుతో కొంచెం గ్యాప్ వస్తే ఆటలో పాటలో లేకపోతే సెల్ ఫోన్స్ ఇలా బయటికి వెళ్ళాలని అలా ఉంటారు. ఈ నేపథ్యంలో మీ అమ్మాయి ఎలా పెరిగింది, తన ఇంట్రెస్ట్ ఎలా ఉండేది? తను అదే ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే తన అమ్మ నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అందరూ ఆడుకోవడానికి వెళ్తారు, నేను అదే టైంని రాయడానికి ఇన్వెస్ట్ చేస్తాను అని అడిగేది. ఇంకా నేను తను ఏమంటాను. సో రాగానే తను చాలా డిసిప్లిన్గా ఫ్రెష్ అయిపోయి చక్కగా 2 hours తను హోంవర్క్ చేసేసుకుని తను ఒక 1/2 hour సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేసి వచ్చి తను చక్కగా తన బుక్ మీద తను ఫోకస్ చేసుకుని రాసుకునేది. అండ్ అంతేకాదు తన 13 yearsకి రీచ్ అవుతున్నప్పుడు చెప్పాను, నీ బుక్ కనుక ఫినిష్ అయితే నేను పబ్లిష్ చేయిస్తాను అని. టీనేజ్కి రాగానే అందరూ వివిధ రకాల వాటిని డీవియేషన్స్ కొంచెం ఉంటాయి, బట్ బై గాడ్స్ గ్రేస్ షీ రోట్ ఎ బుక్ విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అనిపించింది నాకు. సో పబ్లిష్ చేయించడం జరిగింది. సో అదే తనకి టీనేజ్ గిఫ్ట్ లాగా అనుకున్నాం మేము. హోపింగ్ తన గోయింగ్ ఫర్దర్ తను ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలని మేము కోరుకుంటున్నాం. ఇందాక వీసీ గారు కూడా చాలా ప్రశంసించారు, చిన్న వయసులోనే ఎంత పెద్ద బుక్ రాశారు అని చెప్పేసి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్గా యాజ్ పేరెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ఇలాగే తన ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలని, తను అనుకున్న మెసేజ్ ఏదైతే ఉందో తన పుస్తకాల ద్వారా తనకు అనుకున్నట్టుగా అందరికీ చేరాలని, ఇంకా తను ఎంతో పేరు ప్రఖ్యాతలు, మీ అభిమానాలు అందుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరం ప్రముఖ వైద్య నిపుణులు సివిఎస్ శాస్త్రి గారు, మహీరమ వాళ్ళ తాతయ్య గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ మనవరాలాగా ఒక పెద్ద బుక్ని తీసుకొచ్చారు చిన్న వయసులోనే, వైస్ ఛాన్సలర్ సైతం ఆమెను అప్రిషియేషన్ చేశారు. దానికి సంబంధించి చెప్పండి. చాలా చాలా గర్వంగా ఉంది. ఆ అమ్మాయి మీద నాకు చాలా నమ్మకం ఉందండి. ఎందుకంటే నేను 8వ ఏటనే అమ్మాయిలో ఉండే శక్తిని గ్రహించాను. అంటే ముఖ్యంగా లవ్ ఫర్ ద నేచర్, అది చాలా ఆశ్చర్యంగానే అనిపించింది. ఆ రోజుల్లో ఆనందంగానే అనిపించింది. తను ఒకసారి మేము ఇద్దరం అలా పార్కులో నడుస్తుంటే సాయంత్రం 6 గంటల సమయంలో సన్సెట్ చూసి, చూడు తాత సన్సెట్ ఎంత బాగుందో అని చెప్పి, ఎందుకు బాగుంది అనేది కూడా చెప్పగలిగేది. అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే ఫ్లవర్స్, చేతి వేళ్ళు 5 సమానంగా లేకపోయినా చెట్టుకున్న అన్ని ఫ్లవర్స్ సమానంగా ఉన్నాయి అని చెప్పి ఇలాగ మాట్లాడుతూ ఉండేది.
తర్వాత తను అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, ఎక్కువ మాట్లాడదు తను. ఎక్కువ మాట్లాడాలంటే ఇప్పుడు ఈ పుస్తకం రాసాక నాకు భయంగానే ఉంది. మనవరాలతో మాట్లాడుతున్నట్టు మాట్లాడడం కుదరదేమో, ఇంకా తనతోటి ఒక పెద్ద రచయితతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందని. సరే ఈ పుస్తకం రాసేటప్పుడు చెప్తూ ఉండేది నాకు. చెప్తుంటే నేను కొంచెం ఇన్పుట్స్ ఇస్తూ ఉండేవాడిని. కొంచెం ఎక్కువ తొందర పెట్టేవాడిని, త్వరగా రాయని. ఫస్ట్ తను మామూలుగా ఎస్సేస్, పోయమ్స్ ఇవన్నీ రాసినప్పుడు నేను చెప్పాను, నువ్వు ఒక పుస్తకం రాయొచ్చు కదా అని. పుస్తకం అంటే నేను ఇప్పుడే మొదలుపెట్టి చాలా రోజులైంది, పుస్తకం రాస్తున్నాను. ఎన్ని పేజీలు ఉంటుందన్న? 500 పేజీలు ఉంటుంది పుస్తకం. 500 పేజీల పుస్తకం ఎవరు చదువుతారమ్మా ఈ రోజుల్లో? అంటే చదువుతారు, నేను చదువుతున్నాను, మా సువన్న చదువుతున్నాడు, మా సనత్ తమ్ముడు చదువుతున్నాడు. ఎందుకు చదువుతారు, బాగా రాస్తే తప్పకుండా చదువుతారు. తన నమ్మకం, దృఢ నిశ్చయం, ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవన్నీ దీని అందరికీ ముఖ్య కారణం మా నాన్నగారి నుంచి వచ్చినవి ఇవన్నీ. మా నాన్నగారికి చాలా ఫేవరెట్ గర్ల్ చైల్డ్ కూడా తనే నిజానికి. ఆయన మంచి రచయిత, ఆయన అవ్వడం ఫార్మరు, ఫిలాంథ్రఫిస్టు, ఫిలాసఫరు, రైటరు, మంచి అవరేటర్ అన్నీ ఉన్నాయి ఆయనకి. మంచి స్కాలర్ అన్ని భాషల్లోనూ, సంస్కృతం అన్నిట్లోనూ. కొంచెం అంతవరకు ఆ జీన్స్ కొన్ని వచ్చి ఉంటాయి ఈ అమ్మాయికి కూడా. కానీ ఇంత కాన్ఫిడెంట్గా తను ఉండడం అనేది ఆశ్చర్యంగానే అనిపించింది నాకు. చాలా గర్వంగా కూడా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నిన్న మన వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ గారుతో జరిగిన ఇంటరాక్షన్ చూసి నాకు నిజంగా కళ్ళలో నీరు తిరిగి సంతోషం. ఈరోజు కూడా చాలా సరదాగా ఉంది. మరెన్నో పుస్తకాలు రాయాలని సరస్వతీదేవిని ప్రార్థిస్తూ నా ప్రేయర్స్లో పెట్టుకుని మహీరమ రాస్తుంది అని నమ్మకం కూడా ఉంది నాకు. నేను తనతో చెప్పాను, నువ్వు ఏదో ఉద్యోగం చేయడం ఇవన్నీ పెట్టుకోకు, చదువుకో మామూలుగాను అంటే. అప్పుడు తను అడిగింది ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కడ బాగుంటుందని. నేను చెప్పింది కలకత్తాలో బాగుంటుంది, ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఉంది, ఈవెన్ మెడ్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజీ, ఈవెన్ జేఎన్టీయూ కాదండి, హైదరాబాద్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే హైదరాబాద్ యూనివర్సిటీ. దాని పక్కనే ఇల్లు కూడా. సరే నేను చదువుతాను, ఉద్యోగం చేసి డబ్బు సంపాదన గురించి చూడకు, వాళ్ళు ఇచ్చే ₹1,00,000 2 లక్షలు నేనే ఇచ్చేస్తాను నీకు ప్రతి నెల, నువ్వు పుస్తకాలు రాస్తూ ఉండి, పుస్తకాలు రాసి అందరినీ అందరూ చూస్తారు, చదువుతారు, చాలా సరదా పడుతున్నారు పుస్తకాలు చూసి అని చెప్పాను నేను. అయితే చాలా ఈ కుటుంబానికి చిరకాల స్నేహితులు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ సుంకర నాగేంద్ర కిషోర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బుక్ ఆవిష్కరణ వీసీ గారు చేస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మహీరమని పరిచయం చేయడం కూడా వీసీ గారు ఎంతో సంతోషించారు, దానికి సంబంధించి చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఈ కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆత్మీయత గురించి చెప్పుకుంటే చాలా ఎక్కువ ఉంది. డాక్టర్ గారు మేము ఒక గాడ్ బ్రదరే మాకు, ఎందుకంటే ఆయన అపర్ ధన్వంతరి అని పేరు రాజమండ్రిలో. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ ముత్తాతగారు ఫేవరెట్ కూడా. మహీరమ అని పేరు పెట్టింది కూడా ఆయన అనుకుంటే, తాతగారు పెట్టారు పేరు. చిన్నప్పటి నుంచి చేస్తే ఫస్ట్ నా ఇంటరాక్షన్ ఎక్కడంటే రాజమండ్రి రైల్వే స్టేషన్లో. నేను ఒక మంచి ఫోటోగ్రాఫర్ని. ఒక 100 ఫోటోగ్రాఫ్లకి ఒక ఫోటోగ్రఫీకి పొంతం లేని ఇది ఇస్తుంది. ఏంటి, ఈ అమ్మాయిలో ఏదో క్రియేటివిటీ ఉంది, ఈ అమ్మాయిలో ఏదో శక్తి ఉందని ఆ రోజు నుంచి నాకు ఎక్కువ నమ్మకం ఈ అమ్మాయి మీద. తర్వాత ఈ పుస్తకం దీంట్లో నా పాత్ర ఏంటంటే ఒక క్యాటలిస్టిక్ రోలే. ఎలాగంటే ఆ అమ్మాయికి ఏదో కవర్ పేజ్ కావాలంటే సమాచారం ఉంది కదా, రాజమండ్రి సమాచారం పేపర్, కృష్ణ అని ఇంజనీర్ ఉన్నాడనమాట. వాళ్ళ అమ్మాయి కూడా చైల్డ్ ప్రోడిజీయే ఈ అమ్మాయిలాగా. ఏంటంటే వాళ్ళు డ్రాయింగ్ ఆర్ట్లో, కాంపిటీషన్లో ఆర్ట్లో వర్క్షాప్స్ కూడా చేశారు అట్ ది ఏజ్ ఆఫ్ 9-10. వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఆ అమ్మాయితో చేస్తుంటే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లో కవర్ పేజ్ వచ్చింది. తర్వాత డాక్టర్ గారి మీద ఉన్న అభిమానం. అండ్ ఎస్పెషలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ స్పృహ సైకాలజీ అల్యూమిని అసోసియేషన్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వైస్ ఛాన్సలర్. unimaginably she was very happy. She expressed her happiness, and we are on behalf of the family, on behalf of everybody as alumni also, we humbly express our gratitude to you for the way you have responded. It is a source of inspiration for her to go in. It gives her a beautiful willpower and way power to proceed with her further books. I bow down to Madam, and I bow down to the pious and precious Adhikavanana University for giving, motivating the young prodigy. Thank you.
13 ఏళ్ల వయసులోనే మహీరమి చేసినటువంటి కృషి అభినందనీయం, హర్షణీయం. ఇప్పుడే ఒక 400 పేజీల పుస్తకాన్ని తీసుకొచ్చింది, మరో పుస్తకాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు, నేటి కాలంలో పిల్లల్ని చూసినట్లయితే సెల్ ఫోన్తో ఎడిట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, లేదంటే తల్లిదండ్రులు ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఆ విధమైన ప్రేమను చూపించారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఆ విధమైన విధేయత చూపిస్తూ ఈ కుటుంబం ముందు సాగుతుంది. కాబట్టి మంచి ఫలితాలను వస్తూ సమాజానికి ఒక హితాన్ని బోధించేది సాహిత్యం అంటారు కదా, ఆ విధంగా హితమైనటువంటి సాహిత్యంలో ఒక గొప్ప రచనను తీసుకొచ్చే విధంగా వీరు కృషి చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఒక ఆణిముత్యంగా, ఒక గొప్ప రచయిత్రిగా మహీరమి ఎదగాలని విశ్వవిద్యాలయం తరపున కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్, నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. మహీరమ చెల్ల నిజంగా ఇది నేను లైఫ్లో గుర్తుపెట్టుకునే రోజు, గుర్తుండిపోయే రోజు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వైస్ ఛాన్సలర్ అన్న హోదాలో చాలామంది వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, వెళ్తుంటారు. కానీ ఈ చిట్టి తల్లి అసలు ఏం చెప్పాలో కూడా ప్రస్తుతం బ్రెయిన్ ఫ్రాగ్లో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఐఎమ్ గ్యాదరింగ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుడు తన రూపం ఏంటో మనకు చెప్పలేదు, కానీ సృష్టిని ప్రతి సృష్టి చేయగలిగింది ఒక కవి. రవిగాంచని చోట కవిగాంచును అని అంటాం కదా. ఈ చిట్టి పాప ఎంత పెద్ద పుస్తకం చూడండి, రూబీ బుల్స్ట్రామ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్, ఎంత చక్కగా డిజైన్ చేసింది, ఎంత బాగా రాసింది. ఈ పుస్తకం నేను ఐ హ్యావ్ టు రీడ్ ద బుక్, బట్ ఐ అండర్స్టాండ్ రైటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. భగవంతుడు బహుశా ఆర్టిస్ట్ రూపంలో వస్తూ ఉంటాడు అన్నది మనం వింటాం. నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి రాసేదాన్ని, రచనలు రాస్తూ ఉన్నా కూడా. నావి కూడా చాలా పబ్లిష్ అయ్యాయి. మనీ యూనివర్సిటీస్లో నా పుస్తకాలు కోర్స్ ఆఫ్ రీడింగ్కి ఉన్నాయి, సిలబస్లో ఉంటుంది. అయితే ఏంటంటే ఎంత చిన్న పాప, రైటింగ్ అన్న ప్యాషన్కి ఏజ్ లేదు. ఎనీబడీ కెన్ రైట్ ఫ్రమ్ ఎనీ ఏజ్. అయితే జాన్ మిల్టన్ అన్నట్టు వీ నీడ్ టు హ్యావ్ అ పారబుల్ ఆఫ్ టాలెంట్స్. ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్, వీ హ్యావ్ parable of talents. Only thing is, how many of us make use of this parable of talents that are given by God to us? Anadi, it's a question. Mahi has done a wonderful job, and I suggest all the youngsters who are working on for research, they read this book, and they understand the value of things written by this girl. And this girl, she just said a word. ప్రకృతిని ప్రేమిస్తాము, బట్ ప్రకృతిని వాట్ వాజ్ ద వర్డ్, కానీ ఏంటంటే యూ లవ్ నేచర్ ఫర్ ద సేక్ ఆఫ్ లవింగ్ ద నేచర్, బికాస్ నేచర్ ఎగ్జిస్ట్. ఆ ప్రకృతి అన్నది ఉంది కాబట్టి అది మనల్ని, మనం దాన్ని పాటు చేస్తాం అన్నది తర్వాత విషయం. మనిషికి ప్రకృతి లేకపోతే, మనిషి జీవితంలో కలర్స్ లేకపోతే, మనిషి నేచర్లో కనుక పార్ట్ అండ్ పార్సల్ అవ్వకపోతే మన ప్రపంచం ఎంత శూన్యమో ఆలోచించండి. ఐ థింక్ మహి హ్యాస్ డన్ ఆల్ ది సార్ట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హర్ వర్క్, అండ్ హర్ వర్క్ అండ్ వరల్డ్ ఆఫ్ క్రియేషన్ మస్ట్ హ్యావ్ బీన్ ఫెంటాబులస్. అండ్ మహి లాంటి పిల్లలు మహిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బోల్డ్ అన్ని రచనలు చేయాలని నేను మహిని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఇంత చిన్న పాపకి పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేయకపోతే ఈ బిడ్డ ఇంత దూరం వచ్చింది. ఫ్యామిలీ, బంధువులు వాళ్ళందరూ ఉండడం, అండ్ దట్ టు దిస్ లిటిల్ గర్ల్ హ్యాస్ టేకెన్ ఆల్ ద పెయిన్ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు కమ్ టు రాజమండ్రి. నా కోసం వచ్చావు. లవ్ యూ సో మచ్.